ఇప్పుడు రాచకొండ రమేష్ గారు. అందరికీ ఫార్మాలిటీ దండాలు. అంబటాలకు యాపబుల్ల కడుపుల సల్ల, పిల్ల జల్లా కొరకు బతుకు గుల్ల, మాసిన తువాల నీ నెత్తి కిరీటం, కష్టాల జోల నేను నిడిసి సంక దిగలే, ధైర్యం గిట్ల శినిగినంగి సింపుల పనిచేసుకొని ఉంటుందని నాకెరకలే, యాప చెట్టు నీడా నీ అనుభవాల జాడ, నీ చేతికర్రకు నీకు శ్రమ తప్పితే నాయన ఏకమతులు తెలివై, ఆ నవ్వులల్లా కళ్ళల్లా నెనరు తేనెగారినట్టు గారుతుంది, నా కొడుకు నీ అంగిజేబులో చేయబెడితే నీకు చిల్లర కష్టం, కానీ ఇష్టం తృప్తి, నువ్వు మా అమ్మని మనువు చేసుకున్నప్పటి మంచం నా పిల్లలకు తొట్టెలయ్యింది, నీ తలుపు రెక్కల సాటిన పురుడు పోసుకున్న తనువు ఏ పిల్లబాటంటే నడిచిన పోనాయన మా బతుకుతో బకు మట్టి కాళ్ళ నడక, రెండేట్ల సోపతి ఇస్కాగుల నీళ్లు నిన్నిడువని సాళ్ళు, పెద్ద మనిషి కాకముందే పెనివిటి బతుకు, తూర్పు గాలి చదువు సంధ్య తెలివని ఇగురం, ఎందుకు పుట్టిందో తెలివని బతుకు, తనకు తెలివని జిగజిగల ముళ్ళను మోస్తూ ఆరాటాలు ఆర్బాటాలు, చలికాలం శిత్పల పండు, వానకాలం నిండిన వాగు మా అమ్మ, మామిడికాయతో కెరిగిన పేగులు, ఉడుకుడుకు బువ్వ ఊపిరి గంజి, ఉడుకుడుకు బువ్వ ఊపిరి గంజి, తిను బిడ్డ అనేది ఒక్కటే ఎరక, సాకిరి సానిపి చల్లి బతుకు పిడిసతో ప్రేమ నలికింది మా గుడిసె ఇడుపులకు, మా అమ్మ కవికి దొరకని అక్షరం, మా అమ్మ కవికి దొరకని అక్షరం, ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిద మోత, ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిద మోత, మా అమ్మకు చదువు రాదు, మా అమ్మకు చదువు రాదు, కానీ గా చదువే వచ్చి మా అమ్మను చదువుకోవాలి. థ్యాంక్ యూ.